ఏదో చేయాలి దేవుడి కొరకు, ఏదో ఇచ్చేయాలి దేవుడి కొరకు. మంచి మనసే, చాలా ఇచ్చేయాలి, మంచి మనసే. దేవుడు అన్నాడు, నువ్వు ఏమి వద్దు, నిన్ను నువ్వు నాకు, ఐ వాంట్ యూ ఆన్ ది ఆల్టర్. యూ హ్యావ్ టు బి ఎ లివింగ్ సాక్రిఫైస్ ఆన్ ది ఆల్టర్. సజీవ ధన బలిగా నీవు ఆ బలిపీఠం పైన ఉండాలి. That's all he wants. So laying yourself and myself on the altar is important today. ఈ ఆల్టర్స్ ఎవరు చేయమని చెప్పాడంటే సాక్షాత్తు దేవుడే చేయమని. ఆల్టర్ ఎలా చేయాలో కూడా చెప్పాడు. Exodus chapter 20 verse 24 to 26. మంటి బలిపీఠమును నా కొరకు. మట్టి బలిపీఠమును ఎందుకు కాంక్రీట్ ఇది చేయకూడదు? అప్పుడు కాంక్రీట్ లేదేమో, బహుశా ఇంకా బోల్డ్ అని ఉండుండొచ్చు, కట్టెలతో చేయొచ్చు. బట్ మట్టి బలిపీఠం, దిస్ సంథింగ్ వెరీ సిగ్నిఫికెంట్. దేవుడు ఏది చెప్పినా ఏదో పరమార్థం ఉండే ఉంటుంది. whenever God speaks, there is something divine to it and divinity to it. There is a deeper meaning. So walking with God and walking deeper with God will give you deeper meanings that God has in his mind and heart for you. మంటి బలిపీఠము అని ఎందుకన్నాడంటే, మీరు నేనెవరు? Build something to me which is your alma mater. నిన్ను దేంతో తయారు చేశానో దాంతో నాకు ఒక ఆల్టర్, బలిపీఠము కట్టు. I don't want you to fabricate it out of somewhere. I want a part of you on the బలిపీఠం. దాని మీద నీ బలులను, సమాధాన బలులను, దాని మీద నీ బలులను, సమాధాన బలులను, whatever you want to do, build something that relates to you. He's not asking for a tower, he's asking for something that's very, very normally available everywhere. So it is not difficult to build an altar. ఎవరైనా ఎక్కడైనా బలిపీఠాన్ని కట్టొచ్చు. దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను, నీ అర్పణలన్నీ దాని మీద ఏమంటాడు సింపుల్ వర్డ్స్ లో. ఓకే, నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించు. నాకు జ్ఞాపకార్థంగా నువ్వేమన్నా కడితే అక్కడికి నేనే వస్తానంటాడు. Man has been trying to reach God. God says, just hold on, build an altar, I will come to you. దేవుడు ఎక్కడున్నాడు? హడావుడి, దేవుడిని వెతుకుతున్నాను అని నువ్వేంటో పెద్దది. దేవుడు అన్నాడు, ఏమొద్దు, నువ్వు నీ ఆల్మా మ్యాటర్ తోటి ఒక చిన్న బలిపీఠం కట్ట, వేర్ యూ లే యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు సమర్పించుకునేటటువంటి ఒక బలిపీఠాన్ని నువ్వు కట్టినట్లయితే అక్కడికి నేనే వస్తానంటాడు దేవుడు. ఆయన వస్తే ఖాళీ హస్తాలతో రాడు, ఆయన దగ్గరికి వస్తే ఖాళీ హస్తాలతో పంపడు. అక్కడికి వెళ్తే బోలెడంత దొరుకుతాయి అనుకున్నప్పుడు మీరు ఎలా వెళ్తారు? అక్కడ బోల్డెన్ డబ్బులు జేబుల్లోనే పెడతారంటే జేబులో చిల్లి గవ కూడా పెట్టుకోకుండా ఖాళీగా పెద్ద జేబు ప్యాంట్ ఏదైనా వేసుకుని సో కమ్ ఎంప్టీ హ్యాండెడ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి ఖాళీ హస్తాలతో, అంటే అర్పణ తీసుకొని రాలేదు, ఖాళీగా అంటే ఎంప్టీ యువర్ సెల్ఫ్, ఎంప్టీ యువర్ నాలెడ్జ్, ఎంప్టీ ఎవ్రీథింగ్, కమ్ ఇన్ ఫెయిత్, కమ్ ఇన్ లవ్ టు వర్షిప్ హిమ్. నీ చేతులు నిండా నింపి నువ్వు పట్టజాలనంతా నీకు ఇచ్చి బయటికి వెళ్ళేటప్పుడు ఇట్లా 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 వెళ్ళావా. That's who God is. And it happens to me all the time. Because I come empty. I say, God, fill me up. Talk to me. Give me. So, mandatoryగా ప్రభా నాకు అది ఇవ్వు అని నువ్వు అడగకుండా ఇచ్చే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు మట్టితోటి ఒక బలిపీఠం కానీ కడితే నేను వస్తాను, నేను వచ్చి ఏమని ఇస్తాను అంటాడు. ఆశీర్వదిస్తానంటే పెద్ద మాట. నేను వస్తాను, ఏమన్నా ఇస్తాను. అలాగే ఐ హ్యాపీ. సో ఏం చేయాలి అప్పుడు? బలిపీఠం కట్టాలి. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలచిన రాళ్లతో దాని కట్టకూడదు, దానికి నీ పనిముట్టు తగిలినిచ్చిన ఎడల అది అపవిత్రమగును. ఉన్నది ఉన్నట్టుగా నాకు సమర్పించు. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా నువ్వు నాకు వచ్చి నిన్ను నువ్వు సమర్పించు. గివ్ యువర్ సెల్ఫ్ అప్ టు మీ as you are. 26th verse says something else. మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము కనబడకయుండునట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టాడు. అంటే నా దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం డిగ్నిఫైడ్గా, లెట్ ఎవ్రీథింగ్ బీ డిగ్నిఫైడ్. వెన్ యూ కమ్ టు హిమ్, డ్రెస్ ప్రాపర్లీ అండ్ కమ్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం మనం? కొంచెం గౌరవం. సో గౌరవమైనటువంటి దేవుణ్ణి గౌరవించటానికి నువ్వు గౌరవంగా సిద్ధపడి రావాలి.
అవి వేసుకుంటూ తప్ప ఇవి వేసుకుంటూ తప్పు ఒప్పు కాదు, గౌరవంగా రావాలి. ఇట్ ఈస్ జస్ట్ అ సింపుల్ థింగ్ సేయింగ్ వెన్ యూ కమ్ టు మీ, మేక్ షూర్ అండ్ డూ నాట్ గో అప్ మై ఆల్టర్ ఆన్ స్టెప్స్ or your private parts may be exposed. So do not wear anything that is short, that, you know, when you get onto steps, people would watch. So he's talking about decency here. All right, fine. The purpose and significance we can see in Genesis 8:20. ఎందుకు కట్టాడు? రకరకాల ఆల్టర్స్ చాలామంది బిల్డ్ చేశారు, రకరకాల రీజన్స్ కొరకు బిల్డ్ చేశారు. ఎలా బిల్డ్ చేయాలో చెప్పినటువంటి దేవుడు ఎందుకు బిల్డ్ చేయాలో కూడా చాలా క్లియర్గా చెప్పాడు. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర సో రకరకాల మనుషులు రకరకాల రీజన్స్ కొరకు కట్టారు. ఒకటి, బలిపీఠం ఎవరు కట్టమన్నారు? దేవుడే కట్టమన్నాడు. ఎలా కట్టమన్నాడు? మనం ధ్యానం చేసుకున్నాం. కడితే ఏం చేస్తానన్నాడు? ఆయన వస్తానన్నాడు. వస్తే ఏం చేస్తానన్నాడు? నేను ఆశీర్వదిస్తానన్నాడు. నువ్వు బలిపీఠం కట్టడానికి నీ పరిస్థితి ముఖ్యం కాదు, నీ హృదయం ముఖ్యమై ఉన్నది. టు బిల్డ్ అన్ ఆల్టర్ టు ద లార్డ్, ఇట్ ఈస్ నాట్ యువర్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ యువర్ సక్సెసెస్, ఇట్ ఈస్ అబౌట్ యువర్ హార్ట్ ఆఫ్ వర్షిప్, బికాస్ అన్ ఆల్టర్ రిలేట్స్ టు వర్షిప్. ఒక బలిపీఠము ఆరాధనకు గుర్తై ఉంది కనుక నువ్వు బలిపీఠము నీ పరిస్థితి ఎలాగున్నా కానీ ఆ బలిపీఠము కట్టినట్లయితే పరిస్థితులను బట్టి కాదు, అది నీ హృదయ పరిస్థితిని బట్టి నువ్వు బలిపీఠాన్ని కట్టాలి. ఫర్ ఇన్స్టెన్స్ మనం చదువుకున్న పోర్షన్, గో బ్యాక్ టు జెనసిస్ చాప్టర్ 12. దాంట్లో అబ్రహాంను అప్పుడే పిలిచాడు దేవుడు, అప్పుడే బయటికి పిలిచాడు. నువ్వు రా బయటికి, నేను నిన్ను తీసుకెళ్తాను, నిన్ను ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదిస్తాను, నేను కర్స్ చేస్తాను, నేను చేస్తాను, ఇవన్నీ చేశాడు. అంత ధైర్యంగా అబ్రహాం శారాతో మాట్లాడుకునే ఉంటాడు. బయలుదేరిన తర్వాత ఏబ్రహాం లెఫ్ట్ అండ్ దెన్ దే కమ్ టు అ సర్టన్ ప్లేస్. అప్పుడు అబ్రాము షెకెమునందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయ్యి, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టి. ఇంకెవలా ఇస్తానన్నాడు అంతే. ఇస్తాను అనగానే ఆయన బలిపీఠం కట్టి ఆయన్ని ఆరాధించు. నోహు టైంలో మనం చూసినట్లయితే నోహు వచ్చాక ఆరాధన మనకు తెలుస్తుంది. దాని తర్వాత ఏమేమి జరిగిందో క్రమేణా నోహు వర్షం ఆగిపోయిన తర్వాత ఎప్పుడైతే అడుగు బయటకు పెట్టి వస్తాడో మొట్టమొదట ఆయన చేసింది ఏంటి? Now what is this about? Noah is saying, listen, it's a fresh beginning, and so this altar signifies a new beginning. ఒక నూతన ప్రారంభానికి గుర్తుగా నేను ఈ బలిపీఠాన్ని కడుతున్నాను. ఈ బలిపీఠం ఎందుకు కడుతున్నానంటే ఈ నూతన ప్రయాణంలో నీవు నాకు తోడై లేకపోతే, మన ఇద్దరం కలిసి లేకపోతే, నీవు నన్ను యాక్సెప్ట్ చేయకపోతే ఈ నూతన బాటలో నేను నడవలేను. కనుక ప్రథమంగా ప్రాముఖ్యంగా ఇన్ ద వెరీ బిగినింగ్ ఐ విల్ బిల్డ్ అన్ ఆల్టర్, లే అ వండర్ఫుల్ సాక్రిఫైస్, క్లీన్ సాక్రిఫైస్, సో దట్ యూ కెన్ రిసీవ్ ఇట్. దానిపైన నేను ఒక అర్పణని ఇస్తాను. అర్పణని స్వీకరించి ఈ నూతన ప్రయాణంలో మీరు నాకు తోడుగా ఉండండి. సో Noah's altar marks a new beginning. That is a sacrifice, an altar built for a new beginning. ఈ అబ్రహాం ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు, తెలియని ప్రదేశానికి వచ్చాడు, కనానీయుల మధ్యలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడో, వాళ్ళు ఏం ఆరాధిస్తున్నారో, వీళ్ళు ఏమనుకుంటారో అని ఎగ్జాక్ట్గా ఆ ఆలోచన ఆయనకి లేదు. నన్ను పిలిచిన వాడు నాకేదో ఇస్తానన్నాడు, ఇవ్వకముందే నేను ఆయనకి ఆరాధన ప్రారంభం చేస్తాను. సో ఇట్ వాజ్ అన్ ఆల్టర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. చాలా సులభం ఏమైనా పొందుకున్న తర్వాత థ్యాంక్ యూ చెప్పడం, పొందుకోక ముందే చాలా థ్యాంక్స్ అని చెప్పడం చాలా కష్టం. అదే సమయం తీసుకొని ఆరాధన చేయడం అనేది ఇంకా కష్టం. అంటే సాక్ష్యం. If you look at it, when Abraham built his altar between Bethel and Ai, ఇక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అక్కడ ఇంకో బలిపీఠాన్ని కట్టి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అనే పేరుంది. అబ్రహాము హీ వాజ్ ఆల్టర్ బిల్డర్ అనే పేరు కూడా ఉంది. అబ్రహాం ఏం కట్టేవాడు? బలిపీఠములు.
విశ్వాసులకు తండ్రి అబ్రహాము బలిపీఠములు కట్టేటటువంటి వాడు కూడా ఉన్నాడు. యెహోవా నామమున ప్రార్థన చేసి యెహోవా నామమున దేర్ వాజ్ అ కన్వర్సేషన్ బిట్వీన్ అబ్రహాం అండ్ గాడ్. నువ్వు నేను బలిపీఠం కట్టినప్పుడు దేర్ హ్యాస్ టు బి ఎ కాన్వర్సేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. When Abraham built his altar between Bethel and Ai, he wasn't marking a territory, he was making history and making testimony. Hallelujah. He wasn't marking a territory. You know what? Have you ever seen National Geographic Channel? When a lion goes, it goes around and it pees at different places. Rakrakal places lo, it pees so that it marks the territory. This is my territory. అబ్రహాము కనానీయుల మధ్యకు వెళ్ళి ఈ బలిపీఠం కడుతుంటే హీ వాజ్ నాట్ మార్కింగ్ ఎ టెరిటరీ, హీ వాజ్ మేకింగ్ హిస్టరీ. వాళ్ళందరూ ఏమనుకుంటారనేది పాయింట్ కాదు, ఇక్కడ నుంచి చరిత్ర మారబోతుంది. ఇది సాక్ష్యము, ఆ సాక్ష్యానికి గుర్తు ఈ బలిపీఠమై ఉన్నది. సో ది ఆల్టర్స్ దట్ యూ అండ్ ఐ బిల్డ్ ఇన్ అవర్ ఫ్యామిలీస్ ఎట్ పర్సనల్ లెవెల్ బికమ్ టెస్టిమోనియల్స్ అండ్ టెస్టిమోనీస్. సాక్ష్యముగా నిలుస్తాయి, అది తరతరాల వరకు నిలుస్తాయి. ఇతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకు హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. బలిపీఠం ఇంకా ఉంది, ఎక్కడికన్నా చేరొచ్చు కదా. మళ్ళీ ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చాడు? ప్రయాణం మొదలుపెట్టినప్పుడు బలిపీఠం కట్టాడు, దేవుడు ఏమైనా ఇస్తానన్నప్పుడు బలిపీఠం కట్టాడు, ప్రయాణం వెళ్ళి తిరిగి వచ్చాక నేను ఒక ప్రశ్న వేస్తాను. ఊరు వెళ్ళేటప్పుడు ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు? సామ్ 91 బాగా చదువుకుంటారు, 91వ కీర్తన బాగా. ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది అంత ప్రార్థన చేస్తారు? వెళ్ళేటప్పుడు ఎన్ని ప్రార్థనలు, టైర్ని కాపాడండి, ఇంజిన్ని కాపాడండి, డ్రైవర్ హస్తాలు పట్టుకున్నాను. దిగిన తర్వాత బహుశా మీరు చేస్తే ప్రభా క్షేమంగా తీసుకొచ్చారు, దారి పొడిగిన అపాయన గురి కాకుండా నీకు స్తుతులు కృతజ్ఞతలు అని టక్కని బండి తిరుగుతారు, అవునా? వెళ్ళేటప్పుడు చేసే ప్రార్థన కంటే క్షేమంగా చేరిన తర్వాత నువ్వు నేను చేయాల్సిన ప్రార్థన బలంగా ఉండాలి. యూ హ్యావ్ టు బిల్డ్ ఎ స్ట్రాంగర్ ఆల్టర్ ఆఫ్టర్ రిసీవింగ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల ఆంధ్రలో బస్, యూ జస్ట్ నో, మనం ఎన్నిసార్లు వెళ్ళలేదు? 3 o'clock or 3:30 in the morning, deep sleep and then you're charred to death. It happens like that. క్షేమంగా చేరటం కూడా ఆయన కృప ఉండాలి కదా. సో వారి గురించి మనం ప్రార్థన చేస్తూ మనం చేయవలసిన పని, మనం నేర్చుకోవాల్సిందంటే వెళ్ళేటప్పుడు బలిపీఠం కట్టాలా, తిరిగి రీచ్ అయినప్పుడు బలిపీఠం కట్టాలి, తిరిగి వచ్చాక కూడా బలిపీఠం కట్టాలి, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద ఫస్ట్ ఆల్టర్ దట్ అబ్రహాం బిల్డ్ వాజ్ ఫర్ ద బిగినింగ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసానికి గుర్తుగా అబ్రహాము మొట్టమొదటి బలిపీఠాన్ని కట్టాడు. ఇట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. బలిపీఠం కట్టేవాడు దేవునితో సంబంధం పెంచుకుంటానికి సిద్ధపడిన వాడై ఉన్నాడు. A person who builds an altar is a person who has decided to have a relationship with God. Abraham built an altar to surrender his will to God. అబ్రహాం కట్టినటువంటి ఆ బలిపీఠంలో దేవునికి తన్ను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. ఐడ్ రాదర్ యూజ్ ద వర్డ్ సబ్మిషన్ దాన్ సరెండర్, బికాస్ సరెండర్ ఈజ్ అ మిలిటరీ టర్మ్ వేర్ వెన్ యూ లూజ్ యూ గివ్ అప్, బట్ యాజ్ అ విక్టర్ యూ సబ్మిట్. సో టోటల్గా తన్ను తాను సమర్పించుకున్నాడు. దేవుని ఎరగినటువంటి ప్రజల మధ్యన ఒక మంచి సాక్ష్యంగా నిలిచాడు, సాక్ష్యాన్ని నిలిపాడు. వేర్ ఎవ్రీబడి హ్యాస్ కమ్ టు నో, హే సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్, somebody is offering something to some new god here. ఏదో ఒక నూతనమైనటువంటి అర్పణ, ఒక నూతన మనం ఎరగినటువంటి దేవుడికి సమర్పించడం జరుగుతుంది. ఇట్ వాజ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. నోబడీ టచ్డ్ ఇట్, హీ కేమ్ బ్యాక్, ఇట్ వాజ్ స్టిల్ దేర్. తిరిగి వచ్చే వరకు ఉందా? ఉండింది. యాజ్ అ స్ట్రేంజర్ హీ డేర్ టు వర్షిప్ పబ్లిక్లీ. గుట్టు చప్పుడుగా చేయలేదు. నువ్వు బలిపీఠాలు కట్టుకుంటే గుట్టు చప్పుడుగా బలిపీఠం కట్టుకోవాల్సిన పని లేదు. నీ వ్యక్తిగతంగా నువ్వు కట్టుకునేటటువంటి బలిపీఠం అంటే దేవునితో నువ్వు ప్రార్థన సమయం కానీ సంభాషణ సమయం గుర్చప్పుడుగా చేసుకోవచ్చు, మత్తయి సువార్తలో రాసినట్లుగా. బట్ ఎవరన్నా ఏమని అనుకుంటారని నువ్వు ప్రార్థన మానాల్సిన పని లేదు. ఫర్ ఇన్స్టెన్స్, ఇప్పుడు మిషనరీస్ మన ఇండియాకు వచ్చారు. ఈ దేశం ఏంటో తెలీదు, ప్రజలు ఎలాగుంటారో తెలీదు, ఏమీ తెలియదు. వాళ్ళు బ్రతుకుంటారా చనిపోతారో కూడా తెలియదు. వాళ్ళు రావడం,
ఇంత ఇన్వెస్ట్ చేశారు, ఎప్పుడో కట్టినటువంటి చర్చెస్ ఇంకా ఉన్నాయి. దోస్ ఆల్టర్స్ ఆర్ స్టిల్ దేర్. ఆల్టర్స్ నీడ్ నాట్ జస్ట్ బి చర్చెస్, వాళ్ళు కట్టిన ఇన్స్టిట్యూషన్స్ ఇంకా ఉన్నాయి, దాంట్లో ఇంకా పిల్లలు చదువుకుంటున్నారు. హాస్పిటల్స్ ఇంకా ఉన్నాయి. సో వెన్ యూ బిల్డ్ ఆల్టర్స్ వేర్ ఐఎమ్ షూర్ వాళ్ళందరూ ఎంతో ప్రార్థనతోటి దాన్ని కట్టారు. అక్కడ ఎప్పుడు ప్రార్థనలు జరుగుతూ ఉండేవి. దాట్ వాజ్ అ ప్లేస్ వేర్ గాడ్ వుడ్ విజిట్ అండ్ దోస్ ప్లేసెస్ స్టిల్ రిమైన్. అబ్రహాము టైం అయిపోయింది, దాని తర్వాత ఇసాకు వచ్చాడు, ఇసాకు టైం అయిపోయింది, ఇసాకు తర్వాత యాకోబు వచ్చాడు. ఆ యాకోబు తప్పు చేశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. విశ్వాసముతో ఆయన పరిగెత్తి వెళ్ళలే, భయపడుతూ పరిగెత్తి వెళ్ళాడు. Jacob was not a man of faith then, he was a man of fear. He was running away. ఈసావు చంపేస్తాడని చెప్పి పరిగెత్తి వాళ్ళ నాన్న అమ్మ వెళ్ళిపోరా బాబు అంటే వెళ్ళిపోతుంది. He was not yet a man of faith, just a man of fear. ఆయన ఒక చోటకు వచ్చి అలసిపోయి ఒక రాయిని తీసుకొని తల కింద పెట్టుకొని పండుకుంటే ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో హెవెన్స్ టచింగ్ ది ఎర్త్ లాడర్ చూస్తాడు. లేచిన తర్వాత ఏమంటాడు 16-17 వచనంలో, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ఇందాక మనం చదువుకున్నది జ్ఞాపకుందా? ఎక్కడికి వచ్చాడు యాకోబు? యాకోబు బేతేలు దగ్గరికి వచ్చాడు. అబ్రహాం ఎక్కడ కట్టాడు? బేతేలు మధ్యన. జేకబ్ కేమ్ బ్యాక్ టు దాట్ రీజన్. జేకబ్కి తెలిసి వచ్చాడా కంపాస్ పెట్టుకొని? బేతేలుకి ఆయన రావడం అనేది ఆయన ప్లాన్ చేసుకుని వచ్చాడు. పారిపోయి వెళ్ళిపోయేవాడు, పరిగెత్తుకుంటా వెళ్తున్నాడు. హీ కమ్స్ టు అ ప్లేస్ కాల్డ్ బేతేల్, విచ్ హీ డస్ నాట్ నో దట్ అబ్రహాం హెడ్ విజిటెడ్ ఆల్రెడీ. అండ్ హీ కమ్స్ అండ్ వాట్ డస్ హీ డూ? ఆ స్టోన్ని తీసి ఆయిల్తో అభిషేకించేసి దాన్ని, దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ గాడ్, బేతేల్, దేవుని మందిరం. That's how he commits himself. It was the very same place where Abraham built his altar. ఇన్ని తరాల తర్వాత ఆల్టర్ లేదు అక్కడ, శిథిలమైపోయి ఉంటుంది. బలిపీఠం కడితే ఏమన్నాడు? నేను అక్కడికి బలిపీఠము ఓవర్ ఇయర్స్, సెంచరీస్లో అది శిథిలమైపోవచ్చు, కనపడకుండా అదృశ్యమైపోవచ్చు, కానీ ఆయన సన్నిధి మాత్రం అక్కడ నుండి. నీవు నీ ఇంట్లో ప్రార్థన చేస్తున్నట్లయితే నువ్వు పోయిన తర్వాత కూడా నీ పిల్లలు నీ ఇంట్లో తిరుగుతుంటే ఆయన సన్నిధి అక్కడ ఉంటాయి. నా ఇంట్లో నేను ప్రార్థన చేస్తాను, నా రూమ్లో నేను ప్రార్థన చేస్తాను, ఎక్కడెక్కడ ప్రార్థన చేసిన, ఎక్కడెక్కడ బలిపీఠం కంటే నా మనోడు గురి మనోడు అక్కడికి వస్తే దే కెన్ స్టిల్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దే మే నాట్ బి ఫెయిత్ పీపుల్, but the presence of God will be there, and the presence of God will visit that person in dreams or visions. యాకోబు దేవునితో లంగరు వేసుకున్నవాడు కనుక ఆయనకి స్వప్నం వచ్చెను కాదది. యాకోబు మోసగించి పరిగెత్తి వెళ్ళిపోతూ అక్కడికి వచ్చాడు, రాలేదు, అక్కడికి తెప్పించుకున్నాడు దేవుడు, రప్పించుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఓకే, ఎక్కడ పరిగెత్తున్నాడు అడితి ఇదర్లేకే రైట్. సో an altar will beckon you. బలిపీఠము నువ్వు కట్టి వదిలేస్తే ఆ బలిపీఠము నీ తర్వాత భావి తరాలను అది పిలుస్తుంది దగ్గరికి. ఎందుకంటే బలిపీఠం లేకపోవచ్చు, ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది. సో ఆయన్ని సరిగ్గా ఎరగినవాడు మోసగాడితోటి ఆయన ఒక స్వప్నం ద్వారా కొన్ని విషయాలు తెలియవచ్చును. గెట్ ఇట్ డీపర్. యాకోబుకి దేవునితో కనెక్షన్ లేకపోయినా వాళ్ళ తాత ముత్తాతకి కనెక్షన్ ఉంది కాబట్టి దేవుడు ఈ మనిషితో కూడా ఇంకా మాట్లాడతలంచి స్వప్నాన్ని ఇచ్చాడు. వాట్ అ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఇస్. నీ పిల్లలకి నువ్వు ఆస్తి, ఈ ఇల్లు పక్కిల్లు ఎవడో ఇల్లు ఇది కాదు, ఆల్టర్. ఎప్పుడు చేశాడు అబ్రహాము? ఎంతమంది తిరుగుంటారు అక్కడ, ఎంతమంది వచ్చిపోయి ఉంటారు. బహుశా ఎన్నో గ్రేజింగ్కి ఎన్నో యానిమల్స్ కూడా వచ్చి ఉంటాయి, రకరకాల కొన్ని వైల్డ్ యానిమల్స్ వచ్చి. వీ డోంట్ నో వాట్ ఆల్ హ్యాపెన్, బట్ దట్ రీజన్, స్పాట్ అంటలేదు నేను, ఆ రీజన్లోకి రాగానే గాడ్ స్టార్టెడ్ టాకింగ్ టు హిమ్. ఈజ్ ద సేమ్ గాడ్ టుడే. నీవు కట్టే బలిపీఠాన్ని బట్టి నీ బిడ్డల సంతతితోటి మాట్లాడతారు. రిటర్నింగ్ టు బేతెల్ షోస్ ది ఆల్టర్ లివ్స్ అగైన్, వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్. దానికి నామరూపాలు లేకపోయినా ఆల్టర్ మాత్రం బ్రతికే ఉంది. ఇట్ నెవర్ dies because an altar is connected to a living God and the living God's presence will be there.
మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి యాకోబు మళ్ళీ తిరిగి వచ్చి అక్కడ he builds an altar to the Lord. If you see it further down, Genesis 35 లో చూస్తే 10:35 you will see him building the altar. ఎక్కడైతే దేవుడు ఆయనకి ముఖాముఖి అయ్యాడో మళ్ళీ comes and builds an altar there. Noah గ్రాటిట్యూడ్, డెలివరెన్స్, న్యూ బిగినింగ్కి కట్టాడు. అబ్రహాము కవనెంట్కి, సబ్మిషన్కి కట్టాడు. ఇస్సాకు విశ్వాసాన్ని కొనసాగించుటకు బలిపీఠాలు కట్టాడు. యాకోబు అందరూ మర్చిపోయి నిబంధనను ఉల్లంఘించిన పరిస్థితుల్లో మళ్ళీ ఆ నిబంధన తిరిగి కట్టబడటానికి ఆయన కట్టాడు. రిటర్న్ టు ద కవనెంట్. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి. యెహోవా పేరేంటి? నిస్సి అనే పేరు అంటాం కదా మనం. ఇట్స్ నాట్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇట్స్ ద నేమ్ ఆఫ్ అన్ ఆల్టర్. ఆయన పేరు యాక్చువల్గా అది కాదు, ఉన్నవాడను. ఆయన ఇచ్చుకున్నటువంటి ఇంట్రొడక్షన్ అయ్యింది. ఉన్నవాడను, ఆది నేనే, అసలు నేను అంతమే లేనివాడను, ఆది నా నుండే అయ్యింది. నువ్వు లేనప్పటి నుంచి నేనున్నాను, ఏమీ లేనప్పటి నుంచి నేను ఉన్నాను. ఉన్నవాడను, అనువాడను, నేను పలికే దేవుడును, మూగబోయిన దేవుడును కాను, నేను మాటలాడే దేవుడు, శిల్పను కాదు, చిత్రాన్ని కాదు. There's a clarity in what he said. The name of the altar is, that's what the word of God says. He built an altar and called it Jehovah Nissi. David ఆయన బలిపీఠాలు కట్టాడు. 2 సమయంలో 24లో ఆ పరిస్థితిలో 3 చాయిసెస్లో ఆయన దేవుని హస్తాల్లో పట్టమే బెటర్ అన్నప్పుడు బలిపీఠం కడతాడు. ఇట్ వాజ్ అన్ ఆల్టర్ ఆఫ్ రిపెంటెన్స్ అండ్ మెర్సీ. ఎలైజా కడతాడు ఎక్కడ? కర్మేల్ పర్వతం మీద. ఒక ఎంటైర్ నేషన్ రిపెంటెన్స్ కొరకు బలిపీఠాన్ని కడతాం. సో బలిపీఠాలు ఎందుకు కట్టాలి అంటే, ఎందుకన్నా కట్టొచ్చు. నీ పరిస్థితి ఏమున్నా బలిపీఠం కట్టి దాన్ని ఆయనకి అప్పగించినట్లయితే ఆయన సరిదిద్ది ఒక నూతన బాటలో నిన్ను తీసుకొని వెళ్ళగలడు. ఎందుకంటే హీ విల్ విజిట్ అండ్ హీ సెడ్ హీ విల్ బ్లెస్. హౌ డు యూ బిల్డ్ ఆల్టర్స్ టుడే? ఈ రోజుల్లో మనం ఎలాగా బలిపీఠాలు కడతాం? సింపుల్గా మనకు అర్థమయ్యేటట్టయితే నీ ప్రార్థన సమయమే నువ్వు ఆయనకి బలిపీఠం కట్టే సమయం. సింపుల్ యాజ్ దాట్. నీ ప్రార్థన సమయం ఎంత ప్రార్థనలో గడిపితే నువ్వు అంత మంచిది నీకు నాకు. వెన్ యూ యాక్చువల్లీ డిప్ యువర్ సెల్ఫ్ ఇన్ టు గాడ్, దేవునిలో అలాగా నిమగ్నం అయిపోయి, ఇఫ్ యూ కెన్ సోక్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, బయటకు వచ్చిన తర్వాత ఆయన సన్నిధి నీ నుండి బయటికి వస్తుంది. సో ప్రార్థన నువ్వు నేను కట్టేటటువంటి బలిపీఠమై ఉంది. కుటుంబం అంతా కలిసి చేసే ప్రార్థన ఫ్యామిలీ ఆల్టర్ అయింది. సో యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఇండివిజువల్ ఆల్టర్, యూ షుడ్ హ్యావ్ అ ఫ్యామిలీ ఆల్టర్. బలిపీఠాల పైన మంట ఆరిపోతుంది కూడా. ఇప్పుడు ఆరుతుంది. మీరు ఎప్పుడన్నా చలి మంట వేసుకున్నారా? పోనీ వేసేవాళ్ళని చూసారా? కట్టెలు కాలిపోయిన తర్వాత మంట, అప్పుడు ఏం చేయాలి? ఉట్టి ఫ్యాన్ చేయడం, కట్టెలు పెడతా ఉండాలి కదా, కట్టెలు పెడతా. సో విచ్ మీన్స్ నా ఆల్టర్ బిల్డింగ్ ఈజ్ నాట్ అ వన్ డే ఇష్యూ, ఇట్స్ అ కంటిన్యూస్ ఇష్యూ. ఏదో ఒకసారి ప్రార్థన చేసి కాదు, ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. ఎల్లవేళలా ప్రార్థన చేస్తూనే ఉండాలి. మార్నింగ్ ముఖాముఖి ఆయనతోటి ప్రార్థన, దాని తర్వాత దినమంతా ఆయనతో సంభాషణ చేస్తూనే ఉండాలి. బండి మీద వెళ్తున్నావు, ఆ మ్యూజిక్ ఈ మ్యూజిక్ వినరు, ఆయనతో మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. ఏదో విషయం ఉంది, వెళ్తున్నావు, ప్రభా మరి ఈ విషయాన్ని సమర్పిస్తున్నాను, ఏం చేయాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఆ స్పష్టత నాకు ఇవ్వు ప్రభా. యూ కెన్ టాక్. టుడే ఐ జస్ట్ ఎంకరేజ్ యూ టు రిటర్న్ టు యువర్ ఆల్టర్. క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించినప్పుడు యూ హ్యావ్ బిల్ట్ ఎ వెరీ వండర్ఫుల్ ఆల్టర్. మీకు గుర్తుందా? కొత్తగా క్రీస్తుని అంగీకరించినప్పుడు పక్కనోడు ప్రార్థన చెబితే మీరు ఫీల్ అయిపోయేవాళ్ళు. క్రమేణా ప్రార్థన తగ్గిపోయింది. ఐ ఎంకరేజ్ యూ టు రిటర్న్ టు ది ఆల్టర్. గెట్ బ్యాక్ టు ఎ లైఫ్ ఆఫ్ ప్రేయర్, ఎ లైఫ్ స్టైల్ ఆఫ్ prayer. Your altar is important for God to visit you. Don't ask God for anything. If He comes, He'll give you everything that you have even not dreamt of. Don't fight the enemy. The battle belongs to the Lord. ఆ యుద్ధం నాది అని నువ్వు హడావుడి చేస్తే ఆయన ఏం చేయలేడు. Declare it and keep moving. Have a fellowship with Him on a daily basis. Have a prayer life with Him. Return to your altar. Rebuild the altar. ఇప్పుడు ఇక్కడ మీరు యూ కెన్ రీబిల్డ్ యువర్ ఆల్టర్, రీబిల్డ్ ద ఫ్యామిలీ ఆల్టర్. నేను అడుగుతాను, రోజు ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుంది ఇంట్లో?
రోజు వ్యక్తిగతమైనటువంటి ప్రేయర్ టైం ఉందా? ఆర్ యు స్పెండింగ్ టైం? టేక్ యువర్ బైబుల్, సిట్ డౌన్, రీడ్. ఇఫ్ దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్, యువర్ లైఫ్ ఇస్ స్లోలీ బ్రేకింగ్. మీరు ఎప్పుడన్నా బీచ్లో నీళ్ళలోకి వెళ్ళి కాళ్ళు పెట్టి నుంచున్నారా? వాటర్ వచ్చి పోతుంటే ఏమవుతుంది? అలా అవుతుంది మీ జీవితం, నా జీవితం. నుంచొని ఉంటాం, పడం నుంచొని ఉంటాం. కింద నుండి మొత్తం వెళ్ళిపోతుంది. పడిపోయే సమయం వచ్చేస్తే అది పడకముందే నీ ఆల్టర్ని తిరిగి కట్టుకుందాం. ఆయన వాక్యము చదువుకుంటూ ఉంటే దానంత బలం మరొకటి లేదు. బైబిల్లో ఏముంటుంది? జుంటి తేనీల కన్నా తేనైనటువంటి మధురమైనటువంటి నీ వాక్యం అని ఉంటుంది. సో ద బెస్ట్ ఫుడ్ దట్ యూ కెన్ ఎవర్ హ్యావ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, స్పెండ్ టైమ్ విత్ గాడ్, బిల్డ్ ది ఆల్టర్ అండ్ ఆల్వేస్ మేక్ షూర్. పాత రోజుల్లో ఫ్యామిలీ ప్రేయర్ అయితే కానీ భోజనం పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ అవుతుంటే ఆకలి వేస్తుందని పక్క నుంచి పెడుతున్నారు. నేను చూశాను. ఆడు చిన్నోడైనా పెద్దోడైనా పెట్టేవాళ్ళు కాదు. ఫ్యామిలీ ప్రేయర్ అయితేనే మళ్ళీ ఆ రూల్స్ తెచ్చుకుందామా మన ఇంట్లో? పర్లేదు 8 o'clock కాకపోతే 9 o'clock, 9 కాకపోతే 10. ఆకలి వేస్తుందని టైర్డ్ అయిపోయి కొంచెం ముద్ద తినంటే లేదు, కొంచెం ప్రార్థన చేసుకొని ఒక ముద్ద తిందాం. ఇఫ్ యూ కెన్ గో బ్యాక్ టు దాట్, ఇట్ విల్ బి ఫెంటాస్టిక్. గెట్ బ్యాక్ టు ప్రేయర్, get back to reading the word of God. All right, today I invite you to close your eyes and just look into your life. ప్రభా, నేను కట్టిన మొట్టమొదట నిన్ను రక్షకుడిగా అంగీకరించినప్పుడు కట్టినటువంటి ఆ ఆల్టర్ క్రాక్స్ అయిపోయింది, చెడిపోయింది. ప్లీజ్ ఫర్గివ్ మీ. I want to rebuild. An altar is a powerful entity that connects you with a powerful God. కర్మెల్ పర్వతం పైన ఆయన కట్టినటువంటి ఆ బలిపీఠము ఎన్నడూ కని విని ఎరిగినటువంటి ఒక ఆశ్చర్యకార్యం చేయడమే కాదు, ఆ దేశమంతా దేవుని తట్టు తిరిగేలాగా చేసింది. నీ కుటుంబం అంతా దేవుని తట్టు తిరుగుతుంది. నువ్వు కానీ తిరిగి నీ జీవితాన్ని మరొక్కసారి ఆ బలిపీఠం మీద పెట్టగలిగితే